చాలామంది మీరు అనుకుంటారు, ఈ ఉద్యోగం నాదే, ఈ వ్యాపారం నాదే, ఈ ఆశీర్వాదం నాదే, ఈ దీవెనకరమైన బ్రతుకు నాదే, ఈ బండి నాది, ఇల్లు నాది, బట్ట నాది, హోదా నాది, పేరు నాది, ఆధిక్యత నాది, సింహాసనం నాది, ఎవ్రీథింగ్ ఇస్ మైన్. చాలామంది మాట్లాడుతుంటారు అహంభావంతో. ఏమని తెలుసా? నాది 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 అంటూ చాలామంది వెర్రిగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది వెర్రిగా, ఎందుకో తెలుసా? అహంభావం, దాన్నే అహంకారం అని కూడా అంటారు. నాది అన్నటువంటి భావన. ఓ పాట గుర్తొస్తుంది, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమును ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు. దేర్ ఇస్ నథింగ్ యోర్స్ ఇన్ దిస్ వరల్డ్. అరే గట్టిగా మాట్లాడితే ఈ దేహం కూడా నీది కాదు, ఈ దేహమే నీది కాదు. ఇక నీ ఒంటి మీద ఉన్నది ఏంటిది? ఇది దేర్ ఇస్ నథింగ్ యోర్స్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు లోకంలో పుట్టినప్పుడు నిన్ను మోసింది ఒకరు, నిన్ను ప్రసవించింది ఒకరు, నీకు పాలు తాగిపించింది ఒకరు, నీకు పేరు పెట్టింది ఒకరు, స్కూల్కి పంపించింది ఒకరు, చదువు చెప్పింది ఒకరు, నీకు స్నానం చేయించింది ఒకరు, ఇంటర్వ్యూలో నిన్ను సెలెక్ట్ చేసింది ఒకరు, ఉద్యోగం ఇచ్చింది ఒకరు, జీతం ఇచ్చింది మరొకరు. నువ్వు సంపాదించుకున్నవన్నీ చివరిగా నువ్వు చచ్చిపోతే అనుభవించేది కూడా మరొకరు. ఈ ప్రపంచంలో నీదంటూ ఏదీ లేదు. నువ్వు చస్తే, నువ్వు పోతే నిన్ను పెట్టెలో పెట్టేది మరొకరు, పెట్టెకు మేకులు కొట్టేది మరొకరు, నువ్వు చచ్చిన తర్వాత పెట్టెలో పెట్టి నిన్ను మోసుకెళ్ళేది కూడా మరొకరే, నిన్ను పాతెట్టేది కూడా మరొకరే. అప్పటి వరకు కష్టపడి పరిగెట్టి ప్రయాసపడి టెన్షన్లతో అసమాధానముతో నెమ్మది లేకుండా పరిగెట్టి పిచ్చోళ్లాగా పరిగెట్టి సంపాదించిన ఆస్తి, పొలాలు, స్థలాలు, కారు, మిథ్య, మేడ, బంగారు, వీటన్నిటిని అనుభవించేది కూడా మరొకరే. సార్, నీదేముంది? వాట్స్ దేర్ ఫర్ యూ ఇన్ దిస్ వరల్డ్? నీదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నేను సంపాదించినవన్నీ నేను పోతే మరొకరు సొంతమైపోతాయి. ఏది నీది కాదు. ఎప్పుడు నాది అన్నటువంటి భావన విడిచిపెట్టాలి. మరి నీది కానప్పుడు మరెవరిది అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఓమ్రి అనేవాడు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని రాజు స్థానాన్ని చేజార్చుకొని సింహాసనం మీద నుంచి దిగిపోయి మట్టిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అయితే దేవుడు కనికరం చూపిస్తూ, ఇంకొంచెం కనికరం చూపిస్తూ, అయ్యో పాపం ఓమ్రిని లేపేసనే, సరే వాళ్ళ కొడుకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఓమ్రి కొడుకుకి అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. ఏం అవకాశం? రాజు సింహాసనం అనే అవకాశం. God wanted to give that opportunity, the same opportunity to his son, Omri's son. ఓమ్రి యొక్క కుమారుడికి ఆ రాజు సింహాసనాన్ని, రాజు స్థానాన్ని ఇవ్వాలి అని దేవుడు తలంచాడు. కాబట్టే దేవుడు ఒక ఆలోచన చేసి, సర్లే ఓమ్రి కొడుకు ఇద్దాం అనుకున్నాడు. ఓమ్రి కొడుకు ఎవరు? ఓమ్రి కుమారుడు ఎవరు అంటే అతని పేరు ఆహాబు. ఈ ఆహాబు కూర్చున్న సింహాసనం ఎవరిది? తన ముందున్నటువంటి తండ్రి అయిన రాజుది, ఓమ్రిది ఆ సింహాసనం. తన సింహాసనం కాదది, ఒకడు పోగొట్టుకుంటే ఇతనికి వచ్చిన సింహాసనం. ఓమ్రి చేజార్చుకున్న దాన్ని ఆహాబు దక్కించుకున్నాడు. దేవుడు ఓమ్రి నుంచి లాగేసుకొని ఓమ్రిని లోకంలో నుంచి తీసేసి ఆ ఓమ్రి యొక్క స్థానాన్ని, ఆ ఆధిక్యతని, ఆ ఆధికారాన్ని, ఆ యొక్క సింహాసనాన్ని, ఆ రాజు స్థానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఆహాబు, ఓమ్రి కుమారుడికి దేవుడు అప్పచెప్పాడు. ఆ సింహాసనం మీద ఇప్పుడు ఎవరున్నారు? ఆహాబు
ఉన్నాడు. ఈ ఆహాబు దేవుడు ఇచ్చినటువంటి సింహాసనం మీద ఉన్నాడు. అయితే ఇతను ఏం చేయాలి? జనరల్గా అయితే ఏం చేయాలి? ఈ పోస్ట్ నాకు ఎలాగొచ్చింది అని సర్వే చేసుకోవాలి. సర్వే చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఈ సింహాసనం నాకు రావడానికి గల కారణం ఏంటి అంటే అతనికి కొన్ని కారణాలు తెలుస్తాయి. దాన్ని బట్టి తదుపరి అతను పరిపాలనని కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనుకోండి. నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఒక ఎంప్లాయీ అవసరమయ్యాడు. ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, ఒక ప్రకటన చేశాను. ఆ ప్రకటన చేసిన తర్వాత ఒక ఎంప్లాయీ ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. వాడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అతన్ని జాబ్లోకి తీసుకున్నాను. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో తీసుకున్నాం. ఉద్యోగంలో అతని సీట్లో అతను కూర్చున్నాడు. అయితే అతనికి నేను పెట్టినటువంటి నియమాలు, కండిషన్స్ ఏంటి అంటే ఇదిగో బాబు, సరిగ్గా సమయానికి రావాలి, టైం టు టైం వచ్చి నీకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయాలి, నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవాలి, నిర్లక్ష్యముగా ఉండకూడదు, ఆఫీస్ టైంలో వర్కింగ్ హౌస్లో నువ్వు ఎలాంటి వ్యర్థమైనటువంటి ముచ్చట్లు డిస్కషన్స్ పెట్టుకోకూడదు, ఈ ఫార్మల్స్ అని వేసుకొని రావాలి. ఇవన్నీ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాను. అయితే జీతం ఇచ్చేది నేనే కాబట్టి, ఓనర్ నేను కాబట్టి, ఉద్యోగం ఇచ్చిన వాడిని నేను కాబట్టి, ఉద్యోగంలో చేరిన వాడు ఎవరిని తృప్తిపరచాలి? వాడిని తృప్తిపరచుకుంటే జీతం వస్తుందా? ఉద్యోగం ఇచ్చిన నన్ను తృప్తిపరిస్తే జీతం వస్తుందా? నన్నే తృప్తిపరచాలి. అయితే వాడు ఏం చేశాడు తెలుసా? సీట్ నాది, ఉద్యోగం నాది, జీతం నాది, పని నాది అని వాడు ఇష్టం వచ్చినట్టుగా సమయానికి కాక ఆలస్యంగా డ్యూటీకి వచ్చినవాడు అప్పచెప్పబడిన పని చేయకుండా ఆ పక్కనున్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునేవాడు. పనిని కూడా అరకొర చేసి బ్యాలెన్స్ ఉంచేవాడు. యూనిఫామ్లో రమ్మంటే, ఫార్మల్స్లో రమ్మంటే వాడికి నచ్చినట్టుగా టౌన్ జీన్స్, టీషర్ట్స్ వేసుకొని ఆఫీస్కి వచ్చేవాడు. అయితే నేను ఉద్యోగం ఇచ్చిన వాడిని నేను, ఆ కంపెనీకి బాస్ నేను, వానికి జీతం ఇచ్చేవాడిని నేను, వాడిని సెలెక్ట్ చేసుకున్నవాడిని నేను. అయితే వాడి పద్ధతులు ఏవి నాకు నచ్చల, వాని క్రియలు నాకు నచ్చల, వాని విధానము నచ్చలేదు, వాని పని తీరు నచ్చలేదు. అయితే నేను ఒకరోజు వాడిని పిలిచి, బాబు ఇలా రా, నీతో నాకు పని ఉంది అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత నీకేమని చెప్పాను? నేను టైంకి రమ్మన్నా, కరెక్ట్గా ఫార్మల్స్ యూనిఫామ్ వేసుకోమని చెప్పాను, ఆఫీస్ టైంలో అటు ఇటు మాట్లాడకూడదని చెప్పాను, అప్పచెప్పిన బాధ్యతని కంప్లీట్ చేయాలని చెప్పాను. కానీ ఈ 4 నువ్వు సరిగ్గా చేయటం లేదు. డ్యూటీకి సరిగ్గా టైంకి రావట్లేదు, నీ ఫార్మల్స్ డ్రెస్సింగ్ సరిగ్గా లేదు, నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి అటు ఇటు పని చేసుకున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు, అప్పచెప్పిన ప్రాజెక్ట్స్ని కూడా నువ్వు కంప్లీట్ చేయట్లేదు. కాబట్టి నిన్ను నా ఉద్యోగంలో ఉంచుకోవడం కుదరదు, నా ఆఫీస్లో నువ్వు పని కొనసాగించడం కుదరదు, నువ్వు హ్యాపీగా విశ్రాంతి తీసుకో, ఇంటికి వెళ్ళిపో అని వాని పోస్ట్ పీకేశాను. వాడిని ఉద్యోగంలో నుంచి తీసేశాను. ఎందుకు? నాది కంపెనీ, ఉద్యోగం ఇవ్వగలిగిన వాడిని నేనే, తీసేయగలిగిన వాడిని నేనే, జీతం ఇవ్వగలిగిన వాడిని నేనే, ఆపగలిగిన వాడిని నేనే. నేను ఉద్యోగం ఇచ్చిన వాడిని కాబట్టి నా దగ్గర పని చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి. అది వాడికి ముందే నేను చెప్పా, కానీ వాడు వినలా. వాడికి నచ్చినట్టుగా చేశాడు. జరిగిన ప్రతిఫలం ఏంటి? వాడికి జరిగిన ప్రతిఫలం ఏంటి అంటే పోస్ట్ ఊడిపోయింది, ఉద్యోగం పోయింది. అయితే ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న పోస్ట్ నేను ఖాళీగా పెడతానా? ఎవరినైనా మంచోని తెచ్చుకుంటానా? ఖచ్చితంగా ఇంకొకరిని తెచ్చుకుంటా. అయితే మరొక ప్రకటన చేశాం, ఈ కంపెనీకి ఒక ఎంప్లాయీ అవసరం ఉంది అని. మరొకటి ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా చెప్పిన తర్వాత వాడు వెళ్ళి వాడి సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, అరే బాబు, నువ్వు చేస్తున్న ఈ ఉద్యోగం నీది కాదు, ఈ పోస్ట్ నీది కాదు, ఈ సీటు నీది కాదు, ఈ స్థానం నీది కాదు, నీకు ముందుగా మరొకడు ఉండేవాడు, అయితే ఈ పోస్ట్లో వాడు ఉండేవాడు. అయితే వాడు ఏం చేశాడు తెలుసా? బాస్ చెప్పిన వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తించి వాడుకు నచ్చింది వాడు చేసి
ఆ బాస్కి కోపం తెప్పించాడు. అయితే బాస్ వాడిని పిలిచి ఉద్యోగంలోంచి తీసేశాడు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా అంటే వాడు అన్నాడు, మరి నేనేం చేయాలి అంటే, ముందు ఉన్నవాడు ఏ తప్పు అయితే చేశాడో, ముందు ఉన్నవాడు ఏ అక్రమం అయితే చేశాడు, ముందు ఉన్నవాడు మన ఓనర్కి బాస్కి కోపం తెప్పించాడు. కాబట్టి నువ్వు ఆ బాస్కి కోపం తెప్పించకుండా ముందు ఉన్నవాడు ఏ తప్పులైతే చేశాడో అవే తప్పులు నువ్వు చెయ్యకుండా నువ్వు సరిగ్గా నీ పని నువ్వు చేసుకోవాలి. సింపుల్ ఒకటే, ముందు ఉన్నవాడు చేసిన తప్పు నువ్వు చేయకపోతే చాలు, నీ బాస్ని నువ్వు మెప్పించగలుగుతావు అని చెప్తే వాడన్నాడు, సరే నా పని నేను సక్రమంగా చేసుకుంటాను, నా బాస్ని నేను మెప్పిస్తాను అని వాడు సరే అన్నాడు. అయితే ఓమ్రీ ఉద్యోగం, ఓమ్రీ పోస్ట్ కూడా పోయింది. దేవుడు తీసేశాడు. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడు, ఉంచాల్సిన వాడు దేవుడు. అయితే దేవుడికి కోపం తెప్పించాడు. కోపం వచ్చిన దేవుడు పోస్ట్ లాగేసుకున్నాడు. అయితే లాగేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఆ భర్తీ ఆ ఖాళీ ఉంది కాబట్టి ఆ పోస్ట్ని పోనీలే పాపమని ఆ ఓమ్రీ కొడుకుకే ఇచ్చాడు, ఆహాబుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆహాబు ఏం సర్వే చేసుకోవాలి? ఆ చుట్టూన్నటువంటి రాజ్య ప్రజలను అడిగి, లేదా సైన్యాధిపతుల్ని, సంస్థానాధిపతుల్ని, ఆ పక్కన ఉన్న మంత్రులను అడిగి ఏం కనుక్కోవాలి? అరే, నాకు ఈ సింహాసనం ఎలా వచ్చింది, నేను రాజుగా ఎలా అయ్యాను, దేవుడు నాకెందుకు ఇచ్చాడు ఇస్తాను, నాకంటే గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి నాకే ఎందుకు ఇచ్చాడు అని అడిగి కనుక్కోవాలి కదా. వాడు అడిగి కనుక్కోవాలి. ఎందుకు? ఆ సింహాసనం ఎక్కగానే నెత్తి మీద 2 కొమ్ములు వచ్చాయి.